ఈ వీడియోలో మనము సో మీకు నన్ను చాలా మంది అడిగారు ఎస్ఏపి ఎస్ఫరానాలో లోకల్ క్లయింట్ కాపీ ఎలా చేయాలని నన్ను అడిగారు. చాలా మంది వీడియో రికార్డ్ చేయండి, లోకల్ క్లయింట్ కాపీ ఎలా చేయాలి ఎస్ఏపి ఎస్ఫరానాలో, అసలు ఎస్సిసిఎల్ టీ కోడ్ యూస్ చేయాలా లేదా ఎస్సిసిఎల్ అని టీ కోడ్ యూస్ చేయాలా, అసలు స్టెప్స్ ఏంటి, 1 by 1 ఎలా ఫాలో అవ్వాలి లోకల్ క్లయింట్ కాపీ చేయడానికి, ఒక్కొక్క స్టెప్ ఏం చేయాలని నన్ను చాలా మంది అడిగారు. వాళ్ళ కోసం ఈ రోజు నేను ఈ వీడియో అనేది ప్రిపేర్ చేస్తున్నాను. లోకల్ క్లయింట్ కాపీ అనేది ఆల్రెడీ ఈ సిస్టమ్ లో మనం క్లయింట్ క్రియేట్ చేసేసినాం. ఇప్పుడు లోకల్ క్లయింట్ కాపీ చేయాలి. ఎగ్జాక్ట్ గా స్టెప్స్ నేను ఎగ్జాక్ట్ గా 1 by 1 ఎలా చెప్తున్నాను అలా చేస్తేనే ఎర్రర్ లేకుండా సక్సెస్ఫుల్ గా లోకల్ క్లయింట్ కాపీ అనేది జరగద్ది. ముందుగా ఇప్పుడు మనం సోర్స్ సిస్టమ్ అంటే ఇక్కడ మనకి డబుల్ క్లిక్ చేస్తున్నాం. నేను ముందు లాగిన్ అవుదని చెప్తున్నాను. ఎస్ఏపి లాగిన్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మన ఎంట్రీ డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఏ క్లయింట్ ద్వారా లాగిన్ అవ్వాలి, ఇదిగోండి 000 అనేది సోర్స్ క్లయింట్, 100 అనేది టార్గెట్ క్లయింట్. ఇక్కడ మనకి 2 క్లయింట్స్ ఉన్నాయి. ఒకటి 000 క్లయింట్ ఉంది, ఇంకోటి 100 క్లయింట్. ఈ 2 క్లయింట్స్. ఓకే, సో 000 అనేది సోర్స్ క్లయింట్, 100 క్లయింట్ అనేది టార్గెట్ క్లయింట్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 000 క్లయింట్ లో ఉన్న డేటాను అంతా తీసుకుని పోయి 100 క్లయింట్ లోకి కాపీ చేయాలి. ఎందుకు అలా చేయాలి, ఎందుకు అసలు లోకల్ క్లయింట్ కాపీ చేయాలో చెప్తాను. ముందుగా మనం 100 క్లయింట్ లోకి లాగిన్ అవుతాం. సో 100 అనేది న్యూ క్లయింట్. 100 క్లయింట్ లో ఎలాంటి యూజర్ మాస్టర్ రికార్డ్ లేదు. 100 క్లయింట్ లో ఎలాంటి యూజర్ మాస్టర్ రికార్డ్ లేదు. ఎస్ఏపి సిస్టమ్ లోపల యూజర్ డేటాని యూజర్ మాస్టర్ రికార్డ్ అని పిలుస్తారు. ముందు మీరు అది అర్థం చేసుకోవాలి. ఎస్ఏపి సిస్టమ్ లోపల యూజర్ డేటాని మనం యూజర్ మాస్టర్ రికార్డ్ అని పిలుస్తాము. 100 అనే క్లయింట్ క్రియేట్ చేసాం కానీ ఆ 100 క్లయింట్ లోపల ఎలాంటి యూజర్స్ లేరు, అంటే యూజర్ డేటా లేదు, అంటే యూజర్ మాస్టర్ రికార్డ్ అనేది 100 క్లయింట్ లో లేదు. ఓకే, ఇప్పుడు 100 క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ లేదు. ఇప్పుడు 100 క్లయింట్ లోకి మనకి యూజర్ మాస్టర్ రికార్డ్, యూజర్ డేటా కావాలి. అందుకే మనం లోకల్ క్లయింట్ కాపీ చేస్తున్నాం. అంటే 000 క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్, యూజర్ డేటా ఉంది. ఆ యూజర్ మాస్టర్ రికార్డ్ 000 క్లయింట్ లో ఏదైతే యూజర్ మాస్టర్ రికార్డ్ ఉందో ఆ యూజర్ మాస్టర్ రికార్డ్ అంతా మనకి 100 క్లయింట్ లో కావాలి. సో అందుకు ఇప్పుడు 100 క్లయింట్ ని మనం యూజ్ చేయగలమంటే ఇప్పుడు 100 క్లయింట్ లో యూజర్స్ ఏం లేవు కాబట్టి 100 క్లయింట్ తో మనం లాగిన్ అవ్వాలంటే యూజర్ ఎస్ఏపి స్టార్ పాస్వర్డ్ పాస్ స్మాల్ లెటర్స్ PASS. మనం 100 క్లయింట్ క్రియేట్ చేశాక మనం లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా 100 క్లయింట్ లాగిన్ అవ్వాలంటే యూజర్ ఎస్ఏపి స్టార్ పాస్వర్డ్ పాసే. 100 క్లయింట్ అని కాదు, ఎస్ఏపి సిస్టమ్ లోపల ఏదైనా న్యూ క్లయింట్ క్రియేట్ చేస్తే ఆ న్యూ క్లయింట్ తో మనం లాగిన్ అవ్వాలంటే యూజర్ ఎస్ఏపి స్టార్ పాస్వర్డ్ పాసే. ఇంకే క్రెడెన్షియల్స్ వర్క్ అవుట్, ఎందుకంటే ఆ న్యూ క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ లేదు కాబట్టి ఖచ్చితంగా యూజర్ నేమ్ ఎస్ఏపి స్టార్ పాస్వర్డ్ పాస్ ఇవ్వాలి. ఎంటర్. ఓకే, ఇప్పుడు 100 క్లయింట్ యూజ్ చేసి నేను కంపెనీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. SUCOMP. ఇప్పుడు 100 క్లయింట్ లో మనం ఒక కంపెనీ అడ్రస్ క్రియేట్ చేయాలి. ఇది టీ కోడ్ కంపెనీ అడ్రస్ క్రియేట్ చేయడానికి. ఎంటర్. ఇక్కడ కంపెనీ నేమ్ నేను ఇస్తున్నాను, కంపెనీ నేమ్ ఇచ్చాను. క్రియేట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కంట్రీ డీటెయిల్స్ అడుగుతుంది. కంట్రీ డీటెయిల్స్ బ్రౌజ్ చేస్తే అది చూపించట్లేదు, అలాగే టైం జోన్ డీటెయిల్స్ కూడా చూపించట్లేదు. నేను బ్యాక్ వచ్చేస్తాను. సో అంతే, ఇప్పుడు 100 క్లయింట్ యూస్ చేసి నేను కంపెనీ అడ్రస్ క్రియేట్ చేయలేకపోతున్నాను. అంటే కంపెనీ అడ్రస్సే కాదు, అసలు 100 క్లయింట్ యూస్ చేసి మనం ఏది క్రియేట్ చేయలేము, డిలీట్ చేయలేము, చేంజ్ చేయలేము, ఏం చేయలేము. ఎందుకు? 100 క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ లేదు, అందువల్ల 100 క్లయింట్ ని మనం యూజ్ చేయలేము. అంటే న్యూ క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ ఉంటేనే ఆ న్యూ క్లయింట్ ని మనం యూజ్ చేయగలము. యూజర్ మాస్టర్ రికార్డ్ లేకపోతే ఆ న్యూ క్లయింట్ ని మనం యూజ్ చేయలేము. ఇప్పుడు నా సిస్టమ్ లో ఉన్న న్యూ క్లయింట్ వచ్చి 100 క్లయింట్ లో ఎలాంటి యూజర్ మాస్టర్ రికార్డ్ లేదు. అంటే ఇప్పుడు ఆ 100 క్లయింట్ యూజ్ చేసుకుని నేను ఏదైనా యూజర్ ని క్రియేట్ చేయాలన్నా, నేను ఏదైనా క్లయింట్ క్రియేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నేను చేయలేను. ఎందుకంటే సపోర్ట్ చేయదు, ఎందుకంటే దాని లోపల యూజర్ మాస్టర్ రికార్డ్ లేదు. అంతే, ఇప్పుడు 100 క్లయింట్ లోకి యూజర్ మాస్టర్ రికార్డ్ తీసుకుని రావాలి. ఎలాగ వస్తుంది? మనం లోకల్ క్లయింట్ కాపీ చేస్తే. లోకల్ క్లయింట్ కాపీ అంటే అర్థం ఏంటి? ఒక సిస్టమ్ లోపల ఒక క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి ఇంకొక క్లయింట్ కి కాపీ చేసేదే లోకల్ క్లయింట్ కాపీ. ఒకే సిస్టమ్ లో 000 క్లయింట్ ఉంది, అదే సిస్టమ్ లో 100 క్లయింట్ ఉంది.
అప్పుడు మనం ఏం చేస్తున్నాం, 000 క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని వచ్చి కాపీ చేస్తున్నాం. దేనికి? 100 క్లయింట్ కి కాపీ చేస్తున్నాము. సో అది అప్పుడు 000లో ఉన్న యూజర్స్ అన్ని 100 క్లయింట్ లోకి వచ్చేస్తారు కాబట్టి లోకల్ క్లయింట్ కాపీ కంప్లీట్ అయ్యాక మనం 100 క్లయింట్ ని యూజ్ చేసుకోవచ్చు బిజినెస్ పర్పస్ కోసము. దానికోసము మనం లోకల్ క్లయింట్ కాపీ అనేది, రిమోట్ క్లయింట్ కాపీ అనేది, క్లయింట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది దీనికోసమే మనం చేసేది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, లోకల్ క్లయింట్ కాపీ అంటే ఇదే సిస్టమ్ లో ఉన్న 000 క్లయింట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి 100 క్లయింట్ కి కాపీ చేస్తున్నాం. దాన్నే మనం లోకల్ క్లయింట్ కాపీ అని పిలవాలి. ఒక సిస్టమ్ లో ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళి ఇంకో క్లయింట్ కి కాపీ చేస్తున్నాం అంటే దాన్ని లోకల్ క్లయింట్ కాపీ అంటాము. ఇక్కడ సోర్స్ క్లయింట్, టార్గెట్ క్లయింట్ అనేది రెండు ఉంటాయి. ఇక్కడ సోర్స్ క్లయింట్, టార్గెట్ క్లయింట్ అనేది రెండు ఉంటాయి. సో సోర్స్ క్లయింట్ ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. సో ఎవరి దగ్గర డేటా ఉంది? 000 దగ్గర ఉంది డేటా. 000 సోర్స్ క్లయింట్. ఎవరికి డేటా పంపిస్తున్నారు? ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? 100 క్లయింట్, 100 టార్గెట్ క్లయింట్. ఇప్పుడు నా దగ్గర కొరియర్ ఉంది, పార్సల్ ఉంది, నేను నా ఫ్రెండ్ కి పంపించాలి. నేను సోర్స్, పంపించే అతను సోర్స్. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు టార్గెట్. ఇక్కడ ఎవరి దగ్గర డేటా ఉంది? 000 క్లయింట్. అంటే 000 క్లయింట్ లో ఉన్న డేటాని 100 క్లయింట్ కి కాపీ చేస్తున్నాం. అంటే ఎవరు క్లయింట్ డేటాని కాపీ చేస్తున్నాం? 000. అది సోర్స్ క్లయింట్. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు ఆ డేటాని? 100 క్లయింట్. అది టార్గెట్ క్లయింట్. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, S/4HANAకి ఎస్ఏపి సిస్టమ్స్ అంటే ఈసీసీ, నెట్ వీవర్ అన్ని డిఫరెన్స్ లోకల్ క్లయింట్ కాపీకి వచ్చే లోపల. సో లోకల్ క్లయింట్ కాపీకి వచ్చే లోపల S/4HANAకి, ఈసీసీకి అన్నిటికీ టోటల్ డిఫరెన్స్. ఓకే, సో ఏంటంటే ఈసీసీ, నెట్ వీవర్ లో మనం SCCL అనే టీ కోడ్ యూజ్ చేస్తాం. అలాగే ఈసీసీ, నెట్ వీవర్ అదర్ S/4HANA కాకుండా అదర్ సాఫ్ట్వేర్స్ లో అంటే అదర్ ఎస్ఏపి సిస్టమ్స్ లో మనం లోకల్ క్లయింట్ కాపీ చేయాలంటే SCCL టీ కోడ్ యూజ్ చేస్తాము. కానీ S/4HANAకు వచ్చే లోపల SCCLN టీ కోడ్ యూజ్ చేయాలి. సో అది డిఫరెన్స్. అలాగే S/4HANA సిస్టమ్ కాకుండా అంటే SAP S/4HANA సర్వర్ సిస్టమ్ కాకుండా SAP ECC, SAP నెట్ వీవర్, SAP సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్స్ వాటిలో ఏంటంటే మనము లోకల్ క్లయింట్ కాపీ చేయడానికి టార్గెట్ క్లయింట్ లోకి లాగిన్ అయ్యి లోకల్ క్లయింట్ కాపీ చేస్తాం. కానీ SAP S/4HANA సర్వర్ సిస్టమ్ లో మాత్రము మనం సోర్స్ క్లయింట్ లోనే లాగిన్ అవ్వాలి. సోర్స్ క్లయింట్ 000. సో సోర్స్ క్లయింట్ నుంచే లాగిన్ అయ్యి మనము లోకల్ క్లయింట్ కాపీ చేయాలి. సో ఇదిగోండి, నేను ఇప్పుడు సోర్స్ క్లయింట్ లో లాగిన్ అవుతున్నానండి. సోర్స్ క్లయింట్ వచ్చి 000 క్లయింట్, యూజరు, పాస్వర్డ్, లాగాన్ లాంగ్వేజ్ EN ఇంగ్లీష్, ఎంటర్. నేను సోర్స్ క్లయింట్ లో లాగిన్ అయ్యాను. ఓకే, సోర్స్ క్లయింట్ లో లాగిన్ అయ్యాక ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే BD54 అనే టీ కోడ్కి వెళ్ళి రెండు క్లయింట్స్ కి లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేసినారా లేదా అనేది మనం చూడాలి. సో BD54 టీ కోడ్ లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేయాలన్నా, సారీ BD54 లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేయాలన్నా, లాజికల్ సిస్టమ్ డీటెయిల్స్ మనం చూడాలన్నా BD54 ఎంటర్. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇదిగోండి రెండు క్లయింట్స్ కి, ఇదిగోండి 000 క్లయింట్ కి లాజికల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. అలాగే 100 క్లయింట్ కి లాజికల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేసి F1 అంటే లాజికల్ సిస్టమ్ డెఫినేషన్ మనం చూడొచ్చు. ఇదిగోండి లాజికల్ సిస్టమ్ డెఫినేషన్ ఇదే. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా బిట్వీన్ సిస్టమ్స్ రిక్వైర్డ్ దట్ ఈ సిస్టమ్ ఇన్ ఏ నెట్వర్క్ దట్ హ్యావ్ యూనిక్ ఐడెంటిఫికేషన్. అంటే అర్థం ఏంటి? ఒక నెట్వర్క్ లోపల ఒక సిస్టమ్ యొక్క డేటాని ఇంకో సిస్టమ్ కి మీరు కాపీ చేయాలంటే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కావాలి. ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఎవరు ఇస్తారంటే లాజికల్ సిస్టమ్ ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది క్లియర్ గా చెప్తుంది. S/4S అనే సిస్టమ్ లో క్లయింట్ 000 నుంచి S/4X అనే సిస్టమ్ లో క్లయింట్ 100 కి కాపీ. అంటే అక్కడ నేమింగ్ కరెక్ట్ గా ఉంది. అక్కడ 000 క్లయింట్ నుంచి 100 క్లయింట్ కి కాపీ చేస్తున్నాము అంటే అక్కడ కరెక్ట్ మీనింగ్ లేదు. ఎందుకు? 000 ఏ సిస్టమ్ సంబంధించిన 000, ఏ సిస్టమ్ సంబంధించిన 100 క్లయింట్ అని ఎవరికి అర్థమవుతుంది? అర్థం కాదు. అంతే. సో ఇప్పుడు S/4X అనే సిస్టమ్ లో క్లయింట్ 000 నుంచి S/4X అనే సిస్టమ్ లో క్లయింట్ 100 కి కాపీ చేస్తున్నామంటే అది క్లియర్ గా క్లారిటీ ఇచ్చేసినట్టు.
సో అది లాజికల్ సిస్టమ్ అనేది ఒక నెట్వర్క్ లోపల ఏ క్లయింట్ నుంచి ఏ క్లయింట్ కి మనం చేస్తున్నాము అది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ లాజికల్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అందుకోసమే మనకు లాజికల్ సిస్టమ్ కావాలి. ఒక నెట్వర్క్ లో ఒక సిస్టమ్ యొక్క డేటాని ఇంకో సిస్టమ్ లోకి మనం కాపీ చేసేటప్పుడు, డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒక ఐడెంటిఫికేషన్, డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ కావాలి. అది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే లాజికల్ సిస్టమ్. ఇక్కడ మనం లోకల్ క్లయింట్ కాపీ చేయాలంటే సోర్స్ క్లయింట్ కి, టార్గెట్ క్లయింట్ కి లాజికల్ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ చేసేసినది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి SC4T కోడ్ కి వెళ్ళాలి. ఎంటర్. సో ఇప్పుడు డబుల్ క్లిక్ చేసి ఇదిగోండి 000 క్లయింట్ కి లాజికల్ సిస్టమ్ అసైన్ చేసినది. మళ్ళీ బ్యాక్ వచ్చి 100 క్లయింట్ డబుల్ క్లిక్ చేసి 100 క్లయింట్ కూడా లాజికల్ సిస్టమ్ అనేది అసైన్ చేసినది. సో మనం చెక్ చేసుకోవాలి. 2 క్లయింట్స్ కి లాజికల్ సిస్టమ్ అనేది అసైన్ చేసినారా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ 2 క్లయింట్స్ కి లాజికల్ సిస్టమ్ కానీ అసైన్ చేయలేదు అంటే మనం అసైన్ చేయాలి. ఓకే, మనం చెక్ చేసుకోవాలి. 2 క్లయింట్స్ కి లాజికల్ సిస్టమ్ అనేది అసైన్ చేశారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ 2 క్లయింట్స్ కి లాజికల్ సిస్టమ్ కానీ అసైన్ చేయలేదంటే మనం అసైన్ చేయాలి. సో ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కరెన్సీ 000 క్లయింట్ కరెన్సీ వచ్చి ఇది EUR. 100 క్లయింట్ కి కరెన్సీ వచ్చి USD. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 క్లయింట్స్ కి సేమ్ కరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. లోకల్ క్లయింట్ కాపీ చేస్తున్నప్పుడు 2 క్లయింట్స్ కి సేమ్ కరెన్సీ మెయింటైన్ చేయాలి. ఎందుకు అనేది మీకు తర్వాత నేను చూపిస్తాను. సో ఈ సిటీ నేము ఏదైనా ఇవ్వచ్చు, రోల్ అనేది ఏదైనా ఇవ్వచ్చు, కానీ కరెన్సీ మాత్రం మ్యాచ్ అవ్వాలి లోకల్ క్లయింట్ కాపీ చేసేటప్పుడు. అది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నా. ఇక్కడ మీకు ఒక క్లారిఫై వచ్చేసింది. మనం ఏంటి లోకల్ క్లయింట్ కాపీ చేయకముందు 2 క్లయింట్స్ కి లాజికల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. 2 క్లయింట్స్ కి ఆ లాజికల్ సిస్టమ్ అనేది అసైన్ చేయాలి. అక్కడ 2 క్లయింట్స్ కి లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేసినది, 2 క్లయింట్స్ కి లాజికల్ సిస్టమ్ అనేది అసైన్ చేసేసినది. ఇప్పుడు 2 క్లయింట్స్ కి RFC కనెక్షన్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మనం ఇప్పుడు RFC కనెక్షన్ క్రియేట్ చేయాలంటే SM59T కోడ్, SM59 లోకి లాగిన్ అయ్యాం. సో ఇప్పుడు క్రియేట్ క్లిక్ చేస్తాం. ఇక్కడ డెస్టినేషన్ ఏ నేమ్ తో మీరు RFC కనెక్షన్ క్రియేట్ చేస్తారు దాన్ని డెస్టినేషన్ అంటాం. సో ఏ నేమ్ తో మీరు RFC కనెక్షన్ క్రియేట్ చేయాలి. టైటిల్ డెస్టినేషన్ అంతే. ఇక్కడ ఏంటంటే టైటిల్ ఇదిగోండి S for X అంటే SAP సిస్టమ్ ID, CL అంటే 000 క్లయింట్. ఇక్కడ కనెక్షన్ టైప్ అడుగుతుంది. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి ఆల్వేస్ ఇక్కడ మనం 3 ఇవ్వాలి. కనెక్షన్ టైప్. కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ అనేది మీ ఇష్టము, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. నేనైతే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ IP అడ్రస్ ఇవ్వాలి. 192.168.0.117 అంటే ఈ సిస్టమ్ లోనే ఈ క్లయింట్ ఉంది 000 క్లయింట్. ఆ సిస్టమ్ యొక్క IP అడ్రస్ ఇచ్చి ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి 21. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 21. ఈ సిస్టమ్ యొక్క IP అడ్రస్ ఇది. సేవ్ క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ లాగిన్ అండ్ సెక్యూరిటీ ట్యాబ్ క్లిక్ చేసి స్క్రోల్ అప్ చేసి ఇక్కడ క్లయింట్ ఇవ్వాలి. క్లయింట్ 000. యూజర్ నేమ్ ఇవ్వాలి. యూజర్ admin_000. సో ఇక్కడ ఈ admin_000 పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ నేను ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఫీల్డ్ final_6789. ఈ డీటెయిల్స్ ఇచ్చాక సేవ్ క్లిక్ చేయాలి. ఇది సేవ్ బటన్, ఫ్లాపీ సింబల్ లాగా ఉండేది. దీన్ని క్లిక్ చేయాలి. సేవ్. RFC కనెక్షన్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిందా లేదా అనేది, ఏమైనా ఎర్రర్ ఉందా లేదా అనేది ఇక్కడ కనెక్షన్ టెస్ట్ అనేది క్లిక్ చేయాలి. సో ఇదిగోండి ఇక్కడ రెడ్ మార్క్ లేకుండా ఈ విధంగా వస్తే ఎలాంటి ఎర్రర్ లేదని అర్థం. ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన RFC క్లయింట్ ని ఇక్కడ అబాప్ కనెక్షన్ సస్పెండ్ చేసి ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, ఇప్పుడు నేను 000 క్లయింట్ 000కి నేను క్రియేట్ చేశాను. క్లయింట్ 100 కూడా మనం క్రియేట్ చేయాలి.
మళ్ళీ క్రియేట్ బటన్ క్లిక్ చేసి సేమ్ ఇక్కడ ఇదిగోండి ఎస్ ఫర్ ఎక్స్ CLNT 100 అనేది ఇవ్వాలి. 100 క్లయింట్ కి నేను ఆ నేమ్ తో ఇస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కనెక్షన్ టైప్ 3 కంటిన్యూ. షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ IP అడ్రస్ ఇవ్వాలి. ఇదే సిస్టమ్ లో 100 క్లయింట్ ఉంది, ఇదే సిస్టమ్ లో ఉంది కాబట్టి సేమ్ IP అడ్రస్, సేమ్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ మనం ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సో సేవ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు లాగిన్ అండ్ సెక్యూరిటీ ట్యాబ్ క్లిక్ చేయాలి. స్క్రోల్ అప్ చేయాలి. ఇక్కడ క్లయింట్ వచ్చి 100 క్లయింట్ లో ఎలాంటి యూజర్ లేదు కాబట్టి SAP స్టార్ ఇవ్వాలి. SAP స్టార్ పాస్వర్డ్ వచ్చి PASS స్మాల్ లెటర్స్ ఇచ్చాక మనం సేవ్ క్లిక్ చేయాలి. సేవ్. సో మనం ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే అబాప్ కనెక్షన్ ఎక్స్పాండ్ చేస్తే ఇదిగోండి మనం క్రియేట్ చేసిన 100 క్లయింట్ RFC కనెక్షన్ కూడా ఉంది. అలాగే మనము ఇంకొక RFC కనెక్షన్ కూడా క్రియేట్ చేయాలి. దాన్ని FINB TR RFC కనెక్షన్ అంటాం. సో 2 క్లయింట్ కి క్రియేట్ చేయాలి. అది ఎలాగంటే మళ్ళీ ఇక్కడ క్రియేట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఎలా ఇవ్వాలంటే నేను ఇప్పుడు ఎలా ఇస్తున్నానో మీరు అలాగే ఇవ్వాలి టైటిల్. ఇదిగోండి టైటిల్ ఇలాగే ఇవ్వాలి. FINB TR ఇక్కడ మీ క్లయింట్ మీ SAP సిస్టమ్ ID డీటెయిల్స్ ఇస్తారు. CLNT ఇక్కడ సోర్స్ క్లయింట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయాలంటే మీ సైడ్ ఇక్కడ మీరు SAP సిస్టమ్ ID, మీ సిస్టమ్ యొక్క SAP సిస్టమ్ ID ఇస్తారు. ఇక్కడ మీ సిస్టమ్ యొక్క సోర్స్ క్లయింట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇదిగోండి FINB TR నా సిస్టమ్ యొక్క SAP సిస్టమ్ ID S for X, CLNT నా సిస్టమ్ యొక్క సోర్స్ క్లయింట్ వచ్చి 000. ఇప్పుడు కనెక్షన్ టైప్ వచ్చి 3 కంటిన్యూ. సో నేను ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ IP అడ్రస్ ఇవ్వాలి 192.168.0.117. ఇక్కడ ఇన్స్టాన్స్ నంబర్ 21. ఇక్కడ సేవ్ క్లిక్ చేయాలి. మళ్ళీ లాగిన్ అండ్ సెక్యూరిటీ ట్యాబ్ క్లిక్ చేసి స్క్రోల్ అప్ చేసి క్లయింట్ 000, యూజర్ admin_000, పాస్వర్డ్ admin_000 పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అక్కడ final_6789 F caps. ఓకే, ఇప్పుడు సేవ్ క్లిక్ చేయాలి. ఓకే, క్రియేట్ అయిపోయింది. మనకి చెప్తుంది ఈ డెస్టినేషన్ క్రియేట్ అయిపోయింది, చెక్ చేసుకోండి అని. బ్యాక్ వచ్చి ఇక్కడ అబాప్ కనెక్షన్ ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇక్కడ ఆ డెస్టినేషన్ అనేది కనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు 000 క్లయింట్ కి FINB TR అనే కనెక్షన్ క్రియేట్ చేసాం. 100 క్లయింట్ కూడా క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్రియేట్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మనము ఇదిగోండి FINB TR S for X CLNT 100 ఇచ్చి ఇక్కడ కనెక్షన్ టైప్ 3 ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. షార్ట్ డిస్క్రిప్షన్ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఇక్కడ IP అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. సేవ్. లాగిన్ అండ్ సెక్యూరిటీ ట్యాబ్ క్లిక్ చేసి స్క్రోల్ అప్. ఇక్కడ 100 క్లయింట్ ఇవ్వాలి. 100 క్లయింట్ యూజర్ వచ్చి SAP స్టార్ ఇవ్వాలి. పాస్వర్డ్ వచ్చి PASS స్మాల్ లెటర్స్. సేవ్. ఓకే, SM59 లో మన వర్క్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ ఇదిగోండి ఆ బ్యాక్ కనెక్షన్. ఇదిగోండి FINB TR కనెక్షన్ 2 క్లయింట్స్ ఉంది. అలాగే RFC కనెక్షన్ 2 క్లయింట్స్ ఉన్నాయి. మన వర్క్ కంప్లీట్ అయిపోయింది SM59 లో. ఇవన్నీ నేను ఏ క్లయింట్ లో చేస్తున్నాను? సోర్స్ క్లయింట్ 000 క్లయింట్ లోనే మనం అన్ని చేయాలి. 100 టార్గెట్ క్లయింట్ ని అసలు మనం టచ్ చేయము. దాని ద్వారా మనం ఇవన్నీ చేయలేం. అంతే, అన్ని మనం సోర్స్ క్లయింట్ లోనే చేయాలి, టార్గెట్ క్లయింట్ లో చెయ్యకూడదు. ఇప్పుడు మనము RFC కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాము. సో ఫస్ట్ మనం ఏం చేసాము, క్లయింట్ అనేది రెడీగా ఉంది. ఓకే, లోకల్ క్లయింట్ కాపీ చేయడానికి ఫస్ట్ మనం ఏంటి స్టెప్, లాజికల్ సిస్టమ్ క్రియేట్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసాం. క్రియేట్ అయినది 2 క్లయింట్స్ కి.
తర్వాత ఆ రెండు క్లయింట్స్ కి ఆ లాజికల్ సిస్టమ్స్ అనేది అసైన్ అయిందా లేదా అని చెక్ చేసాం. అసైన్ అయినది. ఒకవేళ అసైన్ అవ్వకపోయింటే మనం అసైన్ చేయాలి. అది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసాము, ఆర్ఎఫ్సి కనెక్షన్ అనేది క్రియేట్ చేసాము రెండు క్లయింట్స్ కి. మళ్ళీ FINBTR అనే కనెక్షన్ క్రియేట్ చేసాం రెండు క్లయింట్స్ కి. ఇప్పుడు ఆ FINBTR అనేది యాడ్ చేయాలి. ఇదిగోండి FINB_TR_test అనేది టీ కోడ్ అనేది ఆ కమాండ్ ఫీల్డ్ లో ఆ టీ కోడ్ అనేది మీరు స్మాల్ లెటర్స్ లో ఇవ్వచ్చు లేదా క్యాప్స్ లెటర్స్ లో ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఎంటర్, కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ న్యూ ఎంట్రీస్ క్లిక్ చేసి ఇక్కడ క్లయింట్ ఏంటి 000, ఇక్కడ డెస్టినేషన్ ఉంటుంది. ఇదిగోండి ఎంటర్, 100 క్లిక్ చేసి ఇక్కడ 500 సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి కంటిన్యూ. ఇదిగోండి డబుల్ క్లిక్, ఎంటర్. ఓకే, ఈ విధంగా రెండింటికి మనము ఆ FINBTR_test ఈ టీ కోడ్ లో ఈ రెండు కనెక్షన్స్ మనం ఇవ్వాలి. RFC డెస్టినేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ మెథడ్స్. FINBTR అనేది RFC డెస్టినేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ మెథడ్స్. ఈ ఎంట్రీస్ ని మనం యాడ్ చేస్తున్నాము, ఇచ్చేసాం. సేవ్ క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతాం. బ్యాక్. ఇప్పుడు ఇదిగోండి సిస్టమ్ స్టేటస్. ఇదిగోండి మనం అంతా 000 క్లయింట్ లో ఉండే ఈ ప్రాసెస్ అంతా చేసాము. ఓకే, సో ఇప్పుడు మనము లోకల్ క్లయింట్ కాపీ స్టార్ట్ చేసేయచ్చు. సిస్టమ్ రెడీ. టీ కోడ్ వచ్చి SCCLN. ఎస్ఫరానాకు వచ్చే లోపల లోకల్ క్లయింట్ కాపీ చేయడానికి టీ కోడ్ వచ్చి SCCLN. ఎంటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సోర్స్ క్లయింట్ అనేది ఇవ్వాలి. క్లిక్ చేసి సోర్స్ క్లయింట్ అనేది 000. టార్గెట్ క్లయింట్ ఇవ్వాలి. టార్గెట్ క్లయింట్ అనేది 100. ఇక్కడ ప్రొఫైల్ ఇక్కడ క్లిక్ చేసి SAP_all అంతే ఇక్కడే చెప్తుంది. ఆల్ క్లయింట్ స్పెసిఫిక్ డేటా వితౌట్ చేంజింగ్ డాక్యుమెంట్స్. అంతే 000 క్లయింట్ లో ఏదైతే డేటా ఉందో మొత్తము చేంజ్ లేకుండా యాస్టీస్ యూజర్స్ మొత్తం డేటా కాపీ అయిపోద్ది. ఇక్కడ SAP_all డబుల్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ ఇది ఇంక్రీజ్ చేసుకోవాలి. 12 or 8 అలా ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ ప్యారల్ ప్రాసెస్. ఇక్కడ డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అని ఉంది. అంతే ఏంటి అంటే ఇక్కడ సిస్టమ్ న్యూ QI విండో. ఇప్పుడు SM50. అసలు SM50 టీ కోడ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల లాగిన్ అయినాను. ఆ ఇన్స్టాన్స్ యొక్క వర్క్ ప్రాసెస్ అంటే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ యొక్క వర్క్ ప్రాసెస్ స్టేటస్ చూడాలి అంటే SM50 టీ కోడ్. ఒక అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ యొక్క వర్క్ ప్రాసెస్ స్టేటస్ చూడాలంటే SM50. అంటే నేను ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో లాగిన్ అయినాను. ఆ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ యొక్క వర్క్ ప్రాసెస్ స్టేటస్ నేను చూడాలి. ఎంటర్. ఇదిగోండి ఇప్పుడు చూడండి, డైలాగ్ వర్క్ ప్రాసెస్ 10 ఉన్నాయి, 9 ఫ్రీగా ఉన్నాయి. అంటే ఒక డైలాగ్ వర్క్ ప్రాసెస్ రన్నింగ్. ఇది నా యూజర్ రిక్వెస్ట్, నేను లాగిన్ అయ్యాను కదా, నా యూజర్ రిక్వెస్ట్ ని ఆ డైలాగ్ వర్క్ ప్రాసెస్ హ్యాండిల్ చేస్తూ ఉంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ 6కి 6 ఖాళీగా ఉన్నాయి. ఇవ్వండి, ఇవి బ్యాక్గ్రౌండ్ ఖాళీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే ఈ లోకల్ క్లయింట్ కాపీని మీరు డైరెక్ట్ గా రన్ చేస్తారా? డైరెక్ట్ గా అంటే ఎప్పుడైతే మనం డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ క్లిక్ చేస్తామో ఆ జాబ్ అనేది డైలాగ్ వర్క్ ప్రాసెస్ హ్యాండిల్ చేస్తుంది. ఎప్పుడైతే మనం డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ రన్ చేస్తామో ఆ జాబ్ అనేది డైలాగ్ వర్క్ ప్రాసెస్ ద్వారా జరగదు. డైలాగ్ వర్క్ ప్రాసెస్ ఏంటంటే ఒక యూజర్ రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇంకో యూజర్ రిక్వెస్ట్ వస్తే మన యూజర్ రిక్వెస్ట్ ని వదిలేస్తుంది. అంటే ఇప్పుడు SAP సిస్టమ్ లో నేను లాగిన్ అయి వర్క్ చేస్తున్నాను. నా యూజర్ రిక్వెస్ట్ ఒక డైలాగ్ వర్క్ ప్రాసెస్ హ్యాండిల్ చేస్తూ ఉంది. సడన్ గా నా ఫ్రెండ్ ఆ సిస్టమ్ లో లాగిన్ అయినప్పుడు ఆ డైలాగ్ వర్క్ ప్రాసెస్ ఏం చేస్తుంది, నా రిక్వెస్ట్ ని వదిలేస్తుంది. నా యూజర్ ని వదిలేసి నా ఫ్రెండ్ యూజర్ ని హ్యాండిల్ చేస్తుంది. అలా జరగటం వల్ల ఏం జరగద్ది, నేను ఈ లాంగ్ రన్నింగ్ జాబ్, ఇది లోకల్ క్లయింట్ కాపీ అంటే ఎక్కువ టైం తీసుకునే జాబ్, ఇది రన్ చేస్తూ ఉన్నాను.
సడన్ గా మధ్యలో నన్ను వదిలేసి వేరే యూజర్ హ్యాండిల్ చేస్తే నా జాబ్ ఫెయిల్ అయిపోతుంది. సో అందువల్ల లాంగ్ రన్నింగ్ జాబ్స్ అంటే ఎక్కువ టైం తీసుకునే జాబ్స్ ని మనం డైరెక్ట్ గా స్టార్ట్ చేయకూడదు, బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయాలి. ఎక్కువ టైం తీసుకునే జాబ్స్ ని మనం డైరెక్ట్ గా రన్ చేయకూడదు, బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయాలి. అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మీద మనం రన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే, ఒక జాబ్ గాని హ్యాండిల్ చేసిందంటే ఆ జాబ్ కంప్లీట్ అయ్యేదాకా ఇంకో జాబ్ ని అది తీసుకోదు, హ్యాండిల్ చేయదు. అందువల్ల లాంగ్ రన్నింగ్ జాబ్స్ అంటే ఏంటి? ఎక్కువ టైం తీసుకునే జాబ్. ఎందుకు ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే, మీరు కంపెనీలో ఒక క్లయింట్ డేటాని ఇంకో క్లయింట్ లో కాపీ చేస్తున్నారు. ఆ క్లయింట్ లో జీబీ ఆఫ్ డేటాస్ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 GB డేటాను మీరు ఒక క్లయింట్ నుంచి ఇంకో క్లయింట్ కాపీ చేస్తున్నప్పుడు టైం తీసుకుంటుంది. సో అందువల్ల మనం ఈ లాంగ్ రన్నింగ్ జాబ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయాలంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ యాజ్ టాస్క్ లిస్ట్ క్లిక్ చేయాలి. సో ఇదిగోండి, నేను చెప్పాను కదా, 2 క్లయింట్స్ కి సేమ్ కరెన్సీ మెయింటైన్ చేయాలి. ఇది చెప్తుంది కరెన్సీ ఇన్ టార్గెట్ క్లయింట్ డిఫర్ ఫ్రమ్ ది కరెన్సీ ఇన్ ద సోర్స్ క్లయింట్. సో టార్గెట్ క్లయింట్ లో ఉన్న కరెన్సీ, సోర్స్ క్లయింట్ లో ఉన్న కరెన్సీ రెండు ఒకటి కాదు అని చెప్తుంది. మార్చండి, రెండు ఒకటే సెట్ చేయండి అని చెప్తుంది మనకి. సో ఇప్పుడు సిస్టమ్ మళ్ళీ న్యూ GUI విండో ఓపెన్ చేస్తున్నాను. SCC4 క్లయింట్ డీటెయిల్స్ ఎంటర్. ఇక్కడ మనం 100 క్లయింట్ ని చేంజ్ చేయాలి. 100 క్లయింట్ ని డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ డిస్ప్లే ఆర్ చేంజ్ ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ USD ని ఇక్కడ క్లిక్ చేసి USD బదులు EUR కరెన్సీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. యూరోపియన్ యూరో కరెన్సీ, ఇది డబుల్ క్లిక్. సేవ్, కంటిన్యూ. ఓకే, లాగ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు మనం కరెన్సీ సెట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఎగ్జిక్యూట్ యాజ్ టాస్క్ లిస్ట్ అంటే మనకి ఎర్రర్ రాదు. ఇదిగోండి, ఇప్పుడు జాబ్ రన్ చేయాలి. జాబ్ రన్ చేయక ముందు వర్క్ ప్రాసెస్ చూడండి, ఇక్కడ రిఫ్రెష్ క్లిక్ చేస్తే 10 డైలాగ్ వర్క్ ప్రాసెస్ లో 9 ఫ్రీ, 6 బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ 6 ఫ్రీ. ఇప్పుడు మనం జాబ్ ని స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇది స్టార్ట్ బటన్. జాబ్ ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేశాను, బ్యాక్గ్రౌండ్ లో స్టార్ట్ చేయాలి. కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ వర్క్ ప్రాసెస్ చూద్దాం, రిఫ్రెష్. ఇదిగోండి, బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఒకటి రన్నింగ్ కూర్చొని చూడండి, 6 ఆఫ్ ఫ్రీ. ఇప్పుడు న్యూ విండో ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, న్యూ GUI విండో. SCC3 టీ కోడ్కి వెళ్ళాలి. ఎంటర్. SCC3. ఓకే, ఇక్కడ డబల్ క్లిక్ చేయాలి. ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ప్రాసెస్ క్లయింట్ కాపీ పెట్టారు కదా, SAP_all. ఇదిగోండి, మీరు లోకల్ క్లయింట్ కాపీ SAP_all ఇచ్చారు. 000 క్లయింట్ నుంచి 100 కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. రీఫ్రెష్, ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ వర్క్ ప్రాసెస్ రీఫ్రెష్. ఇదిగోండి, ఆన్ హోల్డ్. బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఆ జాబ్ ని ఆన్ హోల్డ్ చేసేసింది. ఆ జాబ్ కంప్లీట్ అయ్యేదాకా ఇంకా ఏ జాబ్ అది తీసుకోదు. ఇక్కడ ఇట్ మూవ్ చేస్తే ఏ జాబ్ ని చేస్తుంది, ఆ జాబ్ నేమ్ ఏంటి అనేది కూడా మనకు చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ న్యూ విండో ఓపెన్ చేస్తాను నేను. ఈ ఐకాన్ న్యూ విండో, ఇది క్లిక్ చేసి లాంగ్ రన్నింగ్ జాబ్స్ అన్ని మనం స్టేటస్ చెక్ చేయాలంటే SM37. లాంగ్ రన్నింగ్ జాబ్స్ స్టేటస్ మనం చెక్ చేయాలంటే టీ కోడ్ SM37. ఎంటర్. ఇక్కడ జాబ్ నేమ్ నాకు తెలియదు, అందువల్ల స్టార్. ఈ యూజరే క్రియేట్ చేస్తుంది. ఒకవేళ యూజర్ నేమ్ కూడా తెలియదు అంటే స్టార్ పెట్టవచ్చు మనం. జాబ్ ఎలాంటి స్టేటస్ జాబ్ మీరు చూడాలనుకుంటున్నారు? రిలీజ్డా? కాదు, డీసెలెక్ట్. రెడీనా? కాదు, డీసెలెక్ట్. యాక్టివ్నా? యాక్టివ్ అంటే రన్నింగ్, అవును. ఫినిష్డా? కాదు, డీసెలెక్ట్. క్యాన్సిల్డా? కాదు, డీసెలెక్ట్. మనకు కావాల్సింది ఓన్లీ యాక్టివ్ రన్నింగ్ జాబ్ స్టేటస్ మనకు కావాలి. ఎగ్జిక్యూట్ క్లిక్ చేయాలి. ఇదిగోండి జాబ్. ఏ యూజరు? యాక్టివ్ అంటే రన్నింగ్ లో ఉంది. ఏ డేటు, ఏ టైము, ఎంతసేపు అయింది జాబ్ రన్ చేసి, ఏమన్నా డిలే ఉందా? రిఫ్రెష్. ఇదిగోండి 128 వచ్చింది. ఇదిగోండి ఇక్కడ మనకి దీనికి వెళ్దాము. SCC3లో రిఫ్రెష్.
అనలైజ్ కి వచ్చింది, ఇనిషియలైజ్ చేసింది. ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయ్యాక అనలైసిస్ కి వచ్చింది. ఇక్కడ చూడండి లోకల్ క్లయింట్ కాపీ చేస్తున్నారు, SAP_all తీసుకున్నారు ఇక్కడ ప్రొఫైల్ మీరు. సో 000 క్లయింట్ నుంచి 100 క్లయింట్ కి కాపీ చేస్తున్నారు. ఆల్ క్లయింట్ స్పెసిఫిక్ డేటా వితౌట్ చేంజింగ్ డాక్యుమెంట్స్. SAP_all అంటే మొత్తం క్లయింట్ కి సంబంధించిన డేటా అంతా ఎలాంటి చేంజెస్ లేకుండా. సోర్స్ క్లయింట్ వచ్చి 000, టార్గెట్ క్లయింట్ వచ్చి 100. సో అనలైజ్ చేస్తుంది ఏ యూజరు, ఏ డేటు, ఏ టైము అన్ని. రీఫ్రెష్. ఇంకా అనలైజ్ జరుగుతుంది. సో ఇక్కడ వర్క్ ప్రాసెస్ స్టేటస్ కానీ చూస్తే రిఫ్రెష్. ఇదిగోండి ఇది హోల్డ్ పెట్టేసుకుంది. ఇంకా ఏ జాబ్ ని అది ఈ జాబ్ కంప్లీట్ అయ్యేదాకా ఏ జాబ్ అనేది తీసుకోదు. ఆ జాబ్ అనేది ఏంటనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసినది. ఏ క్లయింట్, ఏ యూజరు, ఏ జాబ్ రన్ అవుతుంది అనేది మనకి అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసింది. సో ఇక్కడ చేంజ్ అవ్వాలి, ఈ అనలైసిస్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ కానీ మనకి ఎర్రర్ గా ఉందంటే ప్రాసెస్ కరెక్ట్ గా, అంతే నేను చెప్పిన ప్రాసెస్ కాకుండా మీరు వేరే విధంగా వేరే విధంగా చేస్తే ఇక్కడ ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ ఈ పాటికి ఎర్రర్ వచ్చి ఆగిపోద్ది. ఇక్కడ రెడ్ మార్క్ వచ్చేస్తుంది. ఈ రెండు రెడ్ మార్క్ వచ్చి ఆగిపోద్ది. ఇక్కడ హై మెసేజ్ సెక్యూరిటీ వార్నింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ప్రాసెసింగ్ స్టేట్ లో రెడ్ మార్క్ వచ్చేసి ఎర్రర్ వచ్చేసింది అని చెప్పద్ది. అలాగే ఇక్కడ బ్యాక్ వచ్చామంటే ఇక్కడ మనకి జాబ్ చూపిదు. సో ఇదిగోండి ప్రాసెసింగ్ స్టేటస్ ఇప్పుడు మారింది చూడండి. ఫైనలైజ్ వర్క్ లిస్ట్ అంటే ప్రాసెసింగ్ జరుగుతుంది, అంటే మనం కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము. క్లయింట్ కాపీ అనేది జరుగుతుంది, వెయిట్ చేయాలి, టైం తీసుకుంటుంది. సో ఇక్కడ కూడా చూడండి రిఫ్రెష్. ఇక్కడ ఈ నేమ్ తో ఉంది, వెయిట్ చేయాలి, టైం తీసుకుంటుంది. ఇక్కడ నేమ్ కూడా లాస్ట్ లో చేంజ్ అవుద్ది ఎప్పుడంటే ఇక్కడ కంప్లీటెడ్ వచ్చాక. అది మనం చూద్దాం, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఇక్కడ ప్రాసెసింగ్ స్టేటస్ కంప్లీట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఫైనలైజ్ వర్క్ లిస్ట్ జరుగుతుంది, అది కంప్లీట్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. సో రిఫ్రెష్. ఓకే, సో మనం ఇప్పుడు వెయిట్ చేద్దాం. కొంచెం టైం అనేది తీసుకుంటుంది, ఒక 10 to 15 minutes అనేది టైం తీసుకుంటుంది. సిస్టంలో వెయిట్ చేయాలి. సో ఇక్కడ ప్రాసెసింగ్ స్టేటస్ మారేదాకా మనం వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రాసెసింగ్ స్టేటస్ పోస్ట్ ప్రాసెసింగ్ అని వచ్చింది. సో ఇక్కడ మనము ఇక్కడ SM37 లో కానీ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ జాబ్ నేమ్ మారద్ది. రిఫ్రెష్. ఓకే, జాబ్ నేమ్ మారలేదు, సక్సెస్ అయ్యాక మారద్ది. ఇప్పుడైతే ఇక్కడ జాబ్ అనేది మనకి పోస్ట్ ప్రాసెసింగ్ జరుగుతుంది. పోస్ట్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యాక కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ పోస్ట్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. లోకల్ క్లయింట్ కాపీ. సో పోస్ట్ ప్రాసెసింగ్, ఈ పోస్ట్ ప్రాసెసింగ్ మొత్తం అయ్యాక మనకి సక్సెస్ మెసేజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ స్టేటస్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు SM37 లో రిఫ్రెష్, జాబ్ నేమ్ ప్రెసెంట్ రిఫ్రెష్. సో జాబ్ అనేది ఇంకా రన్ అవుతుంది, వెయిట్ చేయాలి. సో అంతే, ఇంకా కొన్ని చేయాల్సిన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మనకి ఫినిష్ అయి చూపించేసింది, ఇంకా బ్యాక్ ఎండ్ లో కొన్ని జరుగుతుంది, వెయిట్ చేయాలి. ఇక్కడ జాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఇక్కడ SM37 లో చూస్తే ఇంకా జాబ్ రన్ అవుతుంది, వెయిట్ చేయాలి. ఇక్కడ మనకి జాబ్ చూపించకూడదు, జాబ్ కంప్లీట్ అయ్యాక వెయిట్ చేయాలి ఇంకా సేపు. ఓకే, జాబ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అన్ని లాగ్ ఆఫ్ చేసేయాలి. లాగ్ ఆఫ్ అన్ని మనం క్లోజ్ చేసేసేది. ఇప్పుడు ఈ వర్క్ ప్రాసెస్ చూసామంటే SM50కి వెళ్ళి వర్క్ ప్రాసెస్ చూసామంటే ఇది చూడండి, బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మళ్ళీ 6 ఫ్రీ అయిపోయి.
సో దాని పని అయిపోయింది కాబట్టి మళ్ళీ వెయిటింగ్ వచ్చేసింది. సో అన్ని లాగ్ ఆఫ్. SM37కి వెళ్ళామంటే SM37 లో ఇదిగోండి రిలీజ్, రెడీ, యాక్టివ్ తీసేసి క్యాన్సిల్ తీసేసి ఫినిష్ ఒక్కటే ఎగ్జిక్యూట్. ఇదిగోండి ఫినిష్ అయిన జాబ్. ఏ టైం ఏంటి, సో జాబ్ ఫినిష్ అయిపోయింది. సో ఏమైనా జాబ్ రన్నింగ్ ఉన్నాయా లేదా యాక్టివ్ సెలెక్ట్ చేసుకుని ఫినిష్ తీసేసి ఎగ్జిక్యూట్. ఎలాంటి జాబ్ రన్నింగ్ లో లేదు, అన్ని జాబ్ ఫినిష్ అయిపోయాయి. సో ఇప్పుడు మనము లాగ్ ఆఫ్ అయిపోవాలి. మనకి క్లయింట్ కాపీ సక్సెస్ అయిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే న్యూ క్లయింట్ ద్వారా లాగిన్ అవ్వాలి. సో ఎంట్రీ డబుల్ క్లిక్ చేసి న్యూ క్లయింట్ ఏంటి 100. ఇప్పుడు SAP స్టార్ ఇవ్వలేదు అంటే 000 క్లయింట్ లో ఏ యూజర్ ఉన్నా ఆ యూజర్ ని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు 000 క్లయింట్ లో ఉన్న యూజర్ 100 క్లయింట్ లో కూడా ఉన్నట్టే. 100 క్లయింట్ ఓకే. సో ఇప్పుడు 000 క్లయింట్ లో admin_000 యూజర్ ఉండింది, అదే ఇప్పుడు 100 క్లయింట్ కి ఇస్తున్నాను. సో 000 క్లయింట్ లో ఈ యూజర్ పాస్వర్డ్ ఏది ఉందో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేశాను. లాగిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎంటర్. ఇదిగోండి లాగిన్ అయింది. సో మనకి 100 క్లయింట్ లో యూజర్ లాగిన్ అయింది, అంతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు SU01 టీ కోడ్కి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి ఏమేమి యూజర్స్ ఉన్నాయని చూడొచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ స్పేస్ కంటిన్యూ. ఇదిగోండి ఇప్పుడు 100 క్లయింట్ లో ఈ యూజర్స్ ఉన్నాయి. సో 000 క్లయింట్ లో ఉన్న యూజర్స్ 100 క్లయింట్ లోకి కాపీ అయిపోయింది. ఇప్పుడు 100 క్లయింట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు బిజినెస్ కోసం, ఎందుకంటే 100 క్లయింట్ లో యూజర్ డేటా, యూజర్ మాస్టర్ రికార్డ్ ఉంది కాబట్టి ఈ 100 క్లయింట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆబ్జెక్ట్ అండ్ టీ కోడ్కి వెళ్ళి ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ లో డిఫాల్ట్ ప్రొఫైల్ సిస్టమ్ వైడ్ చేంజ్ చేయాలి కాబట్టి డిఫాల్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ సెలెక్ట్ చేసుకుని చేంజ్ క్లిక్ చేసి ఇక్కడ మనము ఈ లాగిన్ / నో ఆటోమేటిక్ యూజర్ SAP స్టార్ పారామీటర్ వాల్యూ 0 ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసి ఈ పారామీటర్ వాల్యూ మనం క్లయింట్ లాగిన్ కోసం చేంజ్ చేసాం 1 నుంచి 0కి. మళ్ళీ దీన్ని 1కి సెట్ చేసేయాలి. 1 సెట్ చేసి కాపీ బ్యాక్, కాపీ బ్యాక్, సేవ్, ఎస్ యాక్టివేట్, కంటిన్యూ, కంటిన్యూ. సో అది చేంజెస్ జరగాలంటే సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. ఎందుకు అలా మార్చేస్తున్నాం మా పారామీటర్ వాల్యూ అంటే మళ్ళీ న్యూ క్లయింట్, ఎలాంటి న్యూ క్లయింట్ ఆ సిస్టమ్ లో SAP స్టార్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వకూడదు. సో అందువల్ల ఆ పారామీటర్ వాల్యూని మళ్ళీ 0 నుంచి 1కి సెట్ చేసేస్తారు. న్యూ క్లయింట్ తో లాగిన్ అవ్వడానికి ఆ పారామీటర్ వాల్యూని 1 నుంచి 0గా మార్చాలి. మళ్ళీ న్యూ క్లయింట్ లాగిన్ అయిపోయాక ఆ న్యూ క్లయింట్ లోకి యూజర్ మాస్టర్ రికార్డ్ వచ్చేసాక మళ్ళీ ఆ న్యూ క్లయింట్ ఆ పారామీటర్ వాల్యూని 0 నుంచి 1కి సెట్ చేసేస్తారు. సో ఇది ఈ విధంగా మనం SAP S/4HANA సర్వర్ సిస్టమ్ లో లోకల్ క్లయింట్ కాపీ మనం యూజ్ చేసింది. SAP S/4HANA సర్వర్ 2025 సిస్టమ్ లో లోకల్ క్లయింట్ కాపీ ఎలా చేయాలి SCCLNT కోడ్ ని క్లియర్ గా మీకు స్టెప్ బై స్టెప్ చూపించాను. అలాగే లోకల్ క్లయింట్ కాపీ సక్సెస్ఫుల్ గా కూడా మీకు చేసి చూపించాను. క్లయింట్ కాపీ అయిపోయాక న్యూ క్లయింట్ తో నేను సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఆ న్యూ క్లయింట్ యూజ్ చేసి నేను బిజినెస్ డెవలప్ చేయొచ్చు ఆ సిస్టమ్ లో. సో ఇది మనకి SAP S/4HANA సర్వర్ 2025 సిస్టమ్ లో SCCLNT కోడ్ యూజ్ చేసి లోకల్ క్లయింట్ కాపీ ఎలా చేయాలనేది.